ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఒక కొత్త వ్లాగ్ షేర్ చేస్తున్నా. వ్లాగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇవాళ వ్లాగ్ మీకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఒక మంచి ప్లేస్కు ఈ వ్లాగ్ అంటే మనం షూట్ చేస్తున్నా. అది మేము వ్లాగ్ మొత్తం చూడండి. అండ్ ఇక్కడ ఏమంటే పొద్దున్న ఇప్పుడు 6 o'clock అంటే 6 ఎర్లీ మార్నింగ్ 6 టైం అవుతుంది అయితే. సో చూడండి, ఇక్కడ హెయిర్ బాత్ చేసేసిన. అయితే అక్క ఏమంటే పొద్దున్న మంచిగా పూజ చేసుకున్నది ఫ్రెండ్స్. చూసారా, చీర కట్టుకుని మంచిగా పూజ అయింది. అయితే మా విశారద ఏమంటే ట్యూషన్కు వెళ్తున్నాడు. అయితే రెడీ అయినది, ఇంకా టైం కాలేదు, అందుకే కూర్చున్నాడు. సో చూడండి, అక్క చక్కగా ఇప్పుడు ఏమంటే 6:30కి మంచిగా ఇట్లా పూజ చేసుకుంది. ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అయితే ఇవాళ ఫ్రెండ్స్ మహాశివరాత్రి ఉంది. అయితే అందుకే మేము శివాలయం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. అయితే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏమంటే మావయ్య గారి అబ్బాయిది పెళ్ళి అయింది కదా ఫ్రెండ్స్. పెళ్ళికి వెళ్ళింది కదా, మళ్ళీ వచ్చినాక నేను ఈ వ్లాగ్ షూట్ చేయాలి. ఇది ఏమంటే మా శివరాత్రి 26కు ఉంటే మావయ్య గారి పెళ్ళి అంటే అబ్బాయిది పెళ్ళి 22కు ఉండే. అయితే 4 days తర్వాత నేను ఇది అంటే వీడియో షూట్ మన వ్లాగ్ షూట్ చేసిన. అయితే ఇవాళ మహాశివరాత్రి ఉంది అని అయితే మేము ఏ శివాలయంకి వెళ్తున్నామంటే ఫ్రెండ్స్, పెద్ద మన ఇండియాలో జ్యోతిర్లింగం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 12. అయితే అందులో నుంచి ఒక్క జ్యోతిర్లింగం మా సిటీ దగ్గర నుండి వేరు ఎల్లోరా అంటారు ఎవరెవరు. అయితే ఆ సిటీలోనే కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం దర్శనానికి. సో అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మా విశారద రాలేదు ఫ్రెండ్స్ అక్కడ, ఎందుకంటే క్లాస్ ఉండని రానన్నాడు. అందుకే మేము ఇక్కడ ఏమంటే బైక్ మీద వెళ్తున్నాం, నేను అక్క బావ ఇట్లా. అయితే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7 టైం అవుతుంది. అయితే మంచిగా చక్కగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏమంటే సన్ రైజ్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటే వెళ్ళే దారిలో మాకు 30 minutes టైంలో మేము ఆ సిటీకి వెళ్తాం. అయితే ఇక్కడ ఏమంటే బాగా ఏమనంటే మనం టీ అండ్ కాఫీ ఏమన్నా తాగేద్దామన్నా. అయితే అక్కకైతే కాఫీ కావాలి, టీ తాగదైతే, అందుకు మేము అందరం కాఫీ తీసుకున్నాం. మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్ వచ్చినాం, క్యూ అయితే చాలా దూరం నుంచి ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ అలా మాది దర్శనం అయిపోయింది. ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాం. అయితే ఇదే కృష్ణేశ్వర్ టెంపుల్ ఫ్రెండ్స్. లోపలైతే మొబైల్ అలౌడ్ లేకుంటే మీకు చూపిస్తుంటే అయితే మీరు బయట నుంచే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చూపించేదాకా ఫోటో తీస్తున్నాం, అదే టెంపుల్. అయితే మన తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. అయితే సో చూసారా, రష్ ఎంతగానో ఉంది. మన తెలుగు వాళ్ళే అంటే ఒక 50% అయితే మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా దర్శనంకి వచ్చిన వాళ్ళు. అయితే చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ రష్ చూడండి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ఇప్పుడు మేము దర్శనం చేసుకుని ఇక్కడ ప్రసాదం ఇచ్చిండే అంటే సగ్గు కిచిడి అంటే సాబుదానా కిచిడి, పెరుగు అండ్ ఒకటి పొటాటో చిప్స్ లాగా ఇట్లా మిక్స్చర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రీలని. అయితే అది మేము కొంచెం తీసుకొని తిన్నాము అండ్ ఇంటికి తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి. విశారద ఏమంటే ట్యూషన్ నుంచి రిటర్న్ వచ్చేసాడు. చూసారా ఫ్రెండ్స్, ఎంత రష్ ఉంది. అయితే మాకైతే మంచిగా మా దర్శనం అయిపోయింది, మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మా మార్నింగ్ టైం దర్శనం తీసుకుంటే చాలా బాగా. అండ్ అది కూడా ఇంత మంచి పవిత్రమైన ప్లేస్లో మేము దర్శనం కావాలంటే అది అదృష్టం కావాలి. ఎందుకంటే మనం శివాలయం అన్ని దగ్గరనే దేవుడు ఉంటారు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క టెంపుల్లో. కానీ ఇలాంటి ఇవి 12 places ఉన్నాయి, ఆడ దర్శనం తీసుకున్నాడు అంటే అది ఎంత పెద్ద మాట ఉంటుంది కదా, మీకు తెలిసే. అయితే ఇక్కడ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చినాక చాలా పనులు ఉండే. అయితే సో చూసారా, అక్కడ ప్రసాదం ఇచ్చింది, అది తినేసినాం. వచ్చిన అక్కడ కాఫీ కూడా తాగినాం, ఇంకా డబల్, ఎందుకంటే ఎక్కువ ఉంటే అందుకే కాఫీ తాగేసాం. అండ్ ఇది ఏమంటే ఈవినింగ్ టైం ఫ్రెండ్స్. బాగా ఏమంటే మీకు చెప్పే కదా, బావకు మేము ఒక స్పీకర్ కొనిచ్చినామని, బావకు సింగింగ్ది చాలా ఇష్టం అని. అయితే దానికోసమే ఆ బ్యానర్ కూడా చెప్పడానికి చెప్పినాం. అయితే డీజీ వాయిస్ అని బావది ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్. అందులో ఏమంటే బావ పాడిన సాంగ్స్ అన్నీ పెడతా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను బావది పేరు ఇస్తా ఫ్రెండ్స్, అంటే యూట్యూబ్ ఛానల్ పేరు ఇస్తా, డీజీ వాయిస్ అనేది సర్చ్ చేయండి. బావకు కూడా సపోర్ట్ చేయండి, చాలా ఇష్టం సింగింగ్ అంటే. అయితే బ్లౌజెస్ ఫ్రెండ్స్, ఇక్కడ 4 బ్లౌజెస్ ఉన్నాయి, నేను స్టిచ్ చేసిన. అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. వీటి అన్నిటి డిజైన్స్ కటింగ్ ఇంత అన్నీ నేను మన వేరే ఛానల్లో పెట్టిన. సో చూడండి, అదేమంటే హల్దీ సాడీ ఫ్రెండ్స్. అది గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, దానికి నేను అలా చేసిన ఫ్రెండ్స్, రిబ్బన్ టైప్ అండి. హ్యాండ్స్కి కూడా డిజైన్ పెట్టిన అండ్ బ్యాక్ కూడా మంచిగా బోట్ నెక్ డిజైన్ పెట్టిన. పెళ్లి కూతురికి ఏమంటే ఫ్రెండ్స్ పెళ్ళి కూడా అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో మీతో షేర్ చేస్తున్నా, ఆమెకు చాలా నచ్చింది.
అండ్ ఈ బ్లౌజ్ ఏమంటే రేడో బ్లౌజ్ ఫ్రెండ్స్. ఇది నవారీ సాడీ ఉంటుంది కదా, మహారాష్ట్రలో పెళ్ళిలో నవారీ వేర్ చేస్తారే ఫ్రెండ్స్, అయితే దాని సాడీ. సో చూడండి, దీనికి సింపుల్గా స్క్వేర్ నెక్ పెట్టి బాల్ లేస్ పెట్టి అండ్ హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్ పెట్టినది మన పఫ్ స్లీవ్స్. అయితే దానికి ఇట్లా పైప్ లేస్ పెట్టేసిన. అండ్ ఇదేమంటే పెళ్ళిది బ్లౌజ్ ఫ్రెండ్స్. అయితే ఇదేమంటే లెహెంగా బ్లౌజ్ ఫ్రెండ్స్. అయితే దీనికి ఇట్లా నెక్ మొత్తం డిజైన్ ఇచ్చిండ ఫ్రెండ్స్. అయితే దానికి స్టిచ్ చేయడం డిఫికల్టే కదా, దాన్ని కూడా నేను వీడియో చేసిన ఫ్రెండ్స్. ఎలా అంటే ఇలాంటి రెడీమేడ్ నెక్లు ఎలా స్టిచ్చింగ్ చేయాలా, కటింగ్ చేయాలా అది కూడా చెప్పిన, మీరు చూడండి మీకు అవసరమైతే. బ్లౌజ్ డిజైన్స్ ఎలా వచ్చినాయి ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి. అండ్ మంచిగా అనిపిస్తే లైక్ కూడా చేయండి. అండ్ ఇదేమంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదేమంటే మనం నిన్న మేము మహాశివరాత్రి ఉంది కదా, ఇలా వ్రతం కంప్లీట్ చేసుకోవాలి కదా. అక్క ఏమంటే పొద్దున్న లేసి చక్కగా అన్ని మంచిగా థాలీ రెడీ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే మెనూలో చపాతీ అండ్ సాబుదానా ఖీర్ అండ్ మనం కూర ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకు శనగ అది పచ్చకూర అది ఫ్రై చేసింది అండ్ పప్పు చేసింది సప్పడపప్పు. అయితే ఇట్లా మంచిగా ఒక ప్లేట్ రెడీ చేసుకొని ఇప్పుడు నేను తింటున్నా. అయితే అక్క ఏమంటే ఫ్రెండ్స్, అక్కకి ఇలా ఇంకా అంటే గురువారం కదా, అయితే ఉపవాసం ఉంటుంది. అయితే ఇవాళ కూడా అక్కకు వ్రతం. అయితే మళ్ళీ ఏమంటే 12 కన్నా ముందు అక్క ఏమన్నా తినేస్తుంది. అంటే 12 కావద్దు కదా, నిన్న నుంచి 12 అని అమ్మ ఏమందంటే 12 కానియద్దు, 3 ముందే ఏమన్నా తినేసుకోవాలంటే అక్క మళ్ళీ తింటుంది. సో చూసారా మంచిగా ఇక్కడ ఏమంటే ఆకలి అయితే మళ్ళీ అసం అయింది ఫ్రెండ్స్. అయితే మంచిగా ఇక నేను థాల్ రెడీ చేసుకొని తింటా. అక్క అండ్ బావ ఏమంటే విశాఖ కలవడానికి ఏమంటే దాని హాస్టల్కి వెళ్ళారు ఫ్రెండ్స్. మా విశాఖ ఏమంటే ఇప్పుడు 10th క్లాస్, దాని ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఫ్రెండ్స్. 10th క్లాస్. అయితే ఇవాళ ఏమంటే దాన్ని 5th అంటే ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్. దానికి ఇట్లానే అది ఎగ్జామ్ రోజు కలవడానికి వెళ్తున్నారు. అయితే ఫ్రెండ్స్ రెగ్యులర్ అంటే ఏనాడు దాని ఎగ్జామ్ ఉంది అన్నాడు కలవడానికి వెళ్తున్నారు. అంటే ఇదే సిటీలో ఉంది దాని హాస్టల్, అందుకే కలవడానికి అంటే వీలు అవుతుంది. అయితే సో చూడండి అక్క ఏమేమి చేసింది మీకు చూపిస్తా. అది ఇక్కడ ఏమంటే బావగారు వ్రతం అంటే కంప్లీట్ చేసుకున్నారు. మా విశారద్ కూడా వ్రతం చేసిండే ఫ్రెండ్స్, ఆడు కూడా అంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను అక్కనే ఉన్నాము. అయితే ఇంత మిగిలింది ఫ్రెండ్స్. అయితే ఏమంటే ఇక్కడ ఖీర్ ఏమంటే అక్క చాలా చేసింది ఫ్రెండ్స్. ఎందుకు నాకంటే చాలా ఇష్టం అని అక్క ఎక్స్ట్రా ఖీర్ చేసింది. అంటే మళ్ళీ కూడా తినడానికి నాకు స్వీట్ రెసిపీస్ అంటే ఖీర్ అంటే చాలా ఇష్టం. అది రైస్దైనా సగ్గు బియ్యందైనా ఏదైనా కూడా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను ఇది తినేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీషో నుంచి నేను ఒక ప్రోడక్ట్ అంటే ఆర్డర్ చేసింది, అది వచ్చేసింది మీతో షేర్ చేయాలనుకున్నా. అయితే ఇది ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలాంటి ఏం వస్తువులు ఇంత నేను ఇంకా కొనలేదు, మేము ట్రై కూడా చేయలేదు. అయితే ఏమంటే మా మావయ్య గారు అబ్బాయి పెళ్ళి బ్లాగ్ చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఏమంటే మాకు పార్లర్ అనే రెడీ చేసింది. అయితే అల్ల ఏమంటే మాకు ఆమె హెయిర్ కర్ల్ కింద చేసింది, స్ట్రైట్ చేసింది. అయితే నాకు చాలా నచ్చింది. అయితే నాకు అనిపించింది మన దగ్గర ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటే మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా, ఎలా అయినా ఫంక్షన్స్కు ఇంత ఇట్లా చేసుకోవచ్చు అని నేను ఏం చేసిన అంటే స్ట్రైట్నర్ ప్లస్ కర్ల్ ఇట్లాంటి 2-in-1 ప్రోడక్ట్ అంటే ఆర్డర్ చేసిన. అయితే దాంతో ఏమంటే హెయిర్ డ్రైయర్ ఫ్రీ వచ్చింది ఫ్రెండ్స్. ఒక బుజ్జి హెయిర్ డ్రైయర్ ఫ్రీ వచ్చింది. అది కూడా చాలా బాగా ఉంది ఫ్రెండ్స్, క్వాలిటీ అయితే మంచిగా నచ్చింది. అయితే నేను తక్కువ ప్రైస్ది ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్. మనమైతే రెగ్యులర్ చాలా యూజ్ చేయం కదా, అంటే మనకి ఎప్పుడెప్పుడు ఇట్లా అంటే ట్రై చేయడానికి నేను అది ఆర్డర్ చేసిన. అండ్ ఇక తక్కువ రేట్ది నేను ఆర్డర్ చేసిన. అది ప్యాకేజింగ్ ఇంటవి చాలా మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంత తక్కువ ప్రైస్లో. అయితే సో చూడండి ఒకటి దాంతో ఇది ఫ్రీ వచ్చిన హెయిర్ డ్రైయర్ ఫ్రెండ్స్. సో చూడండి బుజ్జిగా ఉంది. అండ్ మెయిన్ ప్రోడక్ట్ అయితే ఇది స్ట్రైట్నర్. అయితే ఇది ఏమంటే ఫ్రెండ్స్ కర్లర్ విత్ స్ట్రైట్నర్ ఉంది. అయితే నేను ట్రై కూడా చేసిన, మంచిగా అయినాయి. అయితే మనకి ఇది చేయడం కూడా రావాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏమంటే ట్రై చేస్తాను. అది ట్రై చేసినాక నేను మనకు అది ఈజీ అనిపిస్తుంది, ట్రై చేస్తే మనకు మంచి. ఫ్రెండ్స్ ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తా. బ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.